ప్రతి సంవత్సరం లాగే దసరా ఉత్సవాల తర్వాత దుర్గామాతల నిమజ్జనానికి గోదావరి నదికి తీసుకొస్తుంటారు అందరూ. ఈ సంవత్సరం గంగపుత్రులకు నాటుపడవను ఆపేయడంతో గోదావరి తీరం మొత్తం 1వ ఘాటు నుంచి 16వ ఘాటు వరకు కూడా మొత్తం వరద నీటితోని మెట్లపైన నీరు నిండిపోయి ఉంటే దుర్గామాతలన్నీ కూడా ఆ మెట్లపైన నీళ్ళలో నిమజ్జనం చేయడం జరిగింది. అవి 2 రోజులకే నీరంతా ఎస్ఆర్ఎస్పికి దిగిపోయింది. ఈ నిమజ్జనం చేసిన విగ్రహాలన్నీ కూడా మొత్తం కనబడడం, అస్తవ్యస్తంగా పడి ఉండడాన్ని భక్తులందరూ కోపోద్రులయ్యారు. అధికారులపై చీవాట్లు సోషల్ మీడియాలో గుప్పమన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మేము మా గ్రూప్ అందరూ బాసర గ్రామ ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ప్రకృతిని ఆరాధించే దైవభక్తి ఉన్నవారందరూ కూడా అధికారులు, మన బాసర గ్రామ ప్రజలు, గంగపుత్రులు అందరూ కూడా కలిసి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు 4 సంవత్సరాల నుంచి వారికి మేము సహకారం, వారు మాకు సహకారం చేస్తూ ఈ నదీ తీరంలో గణపతి ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాల సందర్భంగా భక్తులు వదిలేసిన పూజా సామాగ్రి, వ్యర్థ పదార్థాలు, దుస్తులు, విగ్రహాలన్నింటినీ కూడా మేము తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా సొంత డబ్బులతోనే జేసీపీ పెట్టడం, పోలీస్ అధికారులు కూడా రావడం, వారందరూ కూడా మాకు అండగా నిలవడం, ఈ గంగపుత్రులందరూ కూడా ఆ మురికి నీరుగా మారిన దాంట్లోకి వెళ్ళి వారందరూ తొలగించడం చూడవచ్చు మనం. ఇదంతా ఫైల్ ఫోటో వీడియో. ఇదన్నీ గత 4వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు కంటిన్యూ చేస్తున్నాం. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఎందుకంటే వచ్చే భక్తులందరికీ అక్కడ గోదావరి నదిలో కూడా ఉన్న జలచరాలు చనిపోవడం జరుగుతుంది. గతంలో పనిచేసిన గణేష్ ఎస్ఏ గారి మాటల్లో విందాం. గోదావరి నది పరిశుభ్రత కోసం ఇక్కడ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమము చాలా మంచి కార్యక్రమము. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నారు బాసర యువకులు మరియు పెద్దలు కూడా. ఇలాంటి కార్యక్రమం ఇవన్నీ ఫైల్ వీడియోస్ అన్నీ మీకు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, గతంలో చేశాము, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మాతోని కొందరందరూ కూడా సహకరించడానికి అందరూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ఐ గారు కానీ, మన గ్రామ యువకులు కానీ, ప్రెస్ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా వారి వారి శ్రమను దానం చేస్తూ పరిసరాలను, గోదావరి నదీ తీరాలను, జలాలను కూడా శుభ్రం చేయడానికి వారి శ్రమను దానం చేస్తున్నారు. మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. మనం చేస్తున్న సేవకు అక్కడ తేనె పట్టు కూడా లభించింది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అమ్మవారి ప్రసాదంగా భావించి పనిచేస్తున్నారు. ఎస్ఐ గణేష్ గారు కూడా వారితో సిబ్బంది కూడా వారందరూ కూడా పనిచేయడం, పరిసరాలను శుభ్రం చేయడం, ఇవన్నీ మనం వీడియోలో చూడవచ్చును. అదేవిధంగా గ్రామానికి చెందిన యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ వచ్చి గోదావరి నది తీరంలో పిచ్చి మొక్కలను అన్నీ తొలగిస్తూ పరిసరాలన్నీ శుభ్రం చేయడానికి భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేసీపీ సొంత ఖర్చులతో 2 జేసీపీలను అక్కడ పనిచేయడం జరిగింది. మరి బోయవారికి, గంగపుత్రులకు, వారితో మేము కూడా గంగాధరన్న, నేను అందరం స్వయంగా మేమే భోజనం తీసుకొచ్చి వారందరితో మేము భోజనం చేయడం జరిగింది. ఇలాంటి అన్ని కార్యక్రమాలకు సొంతంగా ఖర్చులు పెట్టుకొని ఇప్పుడు బండారి ఆనంద్ గారు వారు కూడా ట్రాక్టర్ని తీసుకొచ్చి వారే డ్రైవింగ్ చేయడం చూడండి. రోడ్డు ఇరుప్రక్కల కూడా వారందరూ స్వయంగా డీజిల్ పోసుకొని ట్రాక్టర్ తీసుకొచ్చి వారే స్వయంగా చేస్తున్నారు. ఇప్పుడు గంగపుత్రులు చూడండి, లోపల దిగి వారే శుభ్రం చేస్తున్నారు. గంగపుత్రుల కుల వృత్తిని కూడా వారిది ఆపివేసినా కూడా వారు మళ్ళీ వారు వచ్చేంత వరకు విగ్రహాలను లోనికి వేయడం కుదరలేదు. చూడవచ్చు మనం విజువల్స్లో. వాళ్ళే స్వయంగా వచ్చి మళ్ళీ అధికారులు పిలవడంతో కష్టపడుతూ ఆ నీటిలో మునుగుతూ ఆ విగ్రహాలన్నింటినీ కూడా లోపలికి తీసుకువెళ్ళడం మనం చూడవచ్చును. ఎవరి వృత్తి వారు చేస్తేనే బాగుంటుంది, ప్రకృతికి కూడా బాగుంటుంది. ఆ విషయాలన్నీ మనం గమనించాలి. వారి కుటుంబాలందరూ కూడా మంచిగా ఉండాలని మనం ఆశిద్దాం. వారికి పునర్జీవనాన్ని కల్పించడానికి వారి వృత్తిని వారికి చేసుకునే విధంగా అధికారులు దృష్టి సారిస్తారని కోరుచున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము మా గ్రూప్ అందరూ బాసర గ్రామ ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి విగ్రహాలను తీసేయడం, అక్కడ వదిలేసిన చెత్త చెదారం అంతా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గంగపుత్రులు వాళ్ళు లేకపోవడం అన్నది ఇప్పుడు మాకు లోటు కనపడ్డది.
అధికారులు గంగపుత్రుల కోసం ఆంక్షలతోనైనా వారికి నడిపించే విధంగా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. ఆలయ అధికారి అక్కడే ఉంటూ ఎండా వాకుండా వాగ్దేవి సొసైటీ వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, ఆర్ఎస్ఎస్ వారు, మన బాసర గ్రామ ప్రజలు, రవీంద్రపూర్, నాయగాం, ముదోల్ గ్రామాల నుంచి అందరూ యువకులు వచ్చి ఒక్క రోజులోనే ఆ కనబడుతున్న విగ్రహాలన్నింటినీ కూడా మళ్ళీ నీళ్ళలోకి నిమజ్జనం చేయడం జరిగింది. అక్కడ వదిలేసిన పూజా సామాగ్రి అంతా కూడా మళ్ళీ ఆ నీటిలో మునిగిపోవడం జరిగి దుర్వాసన, దుర్గంధం అక్కడ అంతా ప్రాంతాల్లో దుర్గంధం రావడంతో వీరంతా తొలగించారు. మన బాసర గ్రామానికి చెందిన దేవేందర్ వారి సొంత ట్రాక్టర్ డీజిల్ పోసుకొని వారు కూడా పనిచేస్తూ మనం చూడవచ్చు. వారు కూడా ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు ఫ్రీగా వారు ట్రాక్టర్తో దాదాపు 10 ట్రిప్పుల వరకు ఆ దుస్తులను ఎత్తుకుంటూ చెత్తను ఎత్తేయడం చూడవచ్చు మనం. ఈ విధంగా మన బాసర గ్రామంలో మంచివారు ఎందరో ఉన్నారు. మంచి మార్గాన్ని ఎంచుకునే నాదుడు లేక ఈ భక్తి మార్గం కుంటుపడుతుందని చెప్పాలి. గోదావరి ఘాటుకు పైనుంచి కూడా మొత్తం పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలన్నీ కూడా మొత్తం తొలగించడం జరిగింది. ఒక సైడు మీరు చూడవచ్చు, అంతకుముందు తర్వాత ఏ విధంగా ఉన్నదాన్ని మీరు మొత్తం కూడా తిలకించవచ్చు. యథా రాజా తదా ప్రజ అనడానికి ఒక అధికారి, మంచి అధికారి ఉంటే ఏ విధంగా పనులు జరుగుతాయో చూడవచ్చు. ఇప్పుడున్న సిబ్బంది వాళ్ళే, అప్పుడున్న వాళ్ళు వాళ్ళే. ఒక్క అధికారి, నిజాయితీ అధికారి వస్తే పనులన్నీ ఏ విధంగా నడుస్తుంది చూడండి. మొత్తం ఆలయానికి సంబంధించిన పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులందరూ గోదావరి చుట్టే ఇప్పుడు దాదాపు 4 రోజుల నుంచి మొత్తం గోదావరి చుట్టే తిరుగుతున్నారు. ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు షిఫ్టుల వైజ్గా ఎన్ఎంఆర్లను, ఆలయ సిబ్బంది అందరూ కూడా తలా చేయి వేసుకుంటూ నదీ తీరం మొత్తం శుభ్రం చేశారు. ఇదంతా ఒక మలుపు అయితే అక్కడ ఉన్న 2 ఘాట్లు తప్ప మిగతా ఘాట్లన్నీ కూడా గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టి గ్రామ పంచాయతీ నుంచి శుభ్రం చేయడానికి ఆలయం నుంచి ప్రతి ఏటా 10 లక్షల రూపాయలు ఇస్తారట. ఆ 10 లక్షలు ఇచ్చినా కూడా అక్కడ వాళ్ళ దగ్గర సిబ్బంది 18 మంది ఉన్నారు. వారు గ్రామంలో చేయాలి, రవీంద్రపూర్లో చేయాలి, మైలాపూర్లో చేయాలి, రైల్వే స్టేషన్లో చేయాలి, మళ్ళీ ఆలయం రోడ్లు నూకాలి, మళ్ళీ గోదావరి దగ్గర అంటే వారు సరిపోరు. అసలు వారికి వీలు పడని స్థితిలో ఉన్నారు వారు. అక్కడ సిబ్బంది అన్నా అధికంగా ఉండాలి, లేకపోతే వారికి యంత్రాలన్నా ఉండాలి. రోడ్లు నూకే యంత్రాలు ఉంటే దాదాపుగా ఊరంతా ఈ గోదావరి కానీ 1 గంట 2 గంటల లోపల కంప్లీట్ అవుతుంది. అలాంటి యంత్రాలు లేవు, అలాంటి వాళ్ళ దగ్గర సిబ్బంది లేదు. కానీ ఆలయం నుంచి మాత్రం ఏటా 10 లక్షల రూపాయలు అవుతాయి. అంటే ప్రథమ పౌరుడుగా ఉన్న వారందరూ కూడా 5 సంవత్సరాలు ఉంటారు. అంటే 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా 10 లక్షలు అంటే 50 లక్షల రూపాయలు అసలు పనులు చేశారా, జేబులు వేసుకున్నారా? ఇది ప్రశ్న. శుభ్రంగా చేయడానికి బాసర గ్రామస్తులు, ప్రతాప్ గారు, శ్యామ్ గారు, ఇతర పెద్దలు మరియు ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కలిసి గోదావరి చుట్టూ గల దుర్గామాతలను, వినాయకులను అన్నిటినీ వేయడం జరిగింది. ఇంతకుముందు వాటిని తీయడానికి చాలా కష్టమైంది. అంటే ఇప్పుడు కూడా చాలా కష్టపడి ఉదయం నుంచి కష్టపడి బాగా చేశారు. అది కాకుండా ప్రతాప్ గారు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అక్కడ ఇప్పటికీ ఇంకా బట్టలు, అంటే స్నానం చేసే వాళ్ళు బట్టలు విడిచిపోతున్నారు, అవి క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వారు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. వాటిని పాటించి మళ్ళీ ఒక వారం రోజుల్లో మళ్ళీ మేము కూడా ఇంకా క్లీన్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయం గోదావరి